నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయా రాజకీయ పార్టీల నేతలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్పై. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ అంటే దాదాపుగా 90% కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పార్టీ. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపుగా 25% పైగా ఓట్ బ్యాంక్ కలిగినటువంటి అత్యధిక ఓటర్లు కలిగినటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అయితే ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నటువంటి నేతలైనా సరే, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి జనసేనకు అలాగే కూటమికి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. బంపర్ మెజార్టీతో దాదాపుగా అత్యధిక స్థానాలు కూటమి పార్టీ నేతలు గెలుచుకున్నారు. 164. వైనాట్ 175 అనే నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి ఫలితాలను చూడాల్సి వచ్చిందో మనకు తెలుసు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి క్రమంలో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించింది జనసేన. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు. అలాగే భారతీయ జనతా పార్టీ సంబంధించి 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించింది. ఇట్లాంటి క్రమంలో అంటే రాష్ట్ర రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా ఒక ఘనత సాధించింది జనసేన పార్టీ. మరి జనసేన ఈ రకమైనటువంటి ఫలితాలు రావటానికి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక రకమైనటువంటి మంచి రాజకీయ నాయకుడిగా మారటానికి కారకులైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం, పక్కన పెట్టడం, వారికి తగినటువంటి గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ లేకపోవటం, ఇవ్వకపోవటం. ముఖ్యంగా ఇక్కడ కూటమి గురించి ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆ పార్టీ నేతలు కూడా సాహసం చేయలే, కానీ నేనున్నాను అని బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ సమయంలో. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడు, అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. పార్టీని ఎలా ముందుకు నడిపించాలి, పార్టీలో అంతా కూడా అయోమయ గందరగోళ పరిస్థితులు, తలోదారి అయిపోతారు అనుకున్నటువంటి సమయంలో ఆయన ఒక ఇదిగా వచ్చాడు. కానీ ఎన్నికల వరకు ఆయన్ను వాడుకున్నటువంటి టీడీపీ కనీసం తగినటువంటి ప్రాధాన్యత జనసేనకు ఇవ్వట్లేదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు కూడా గుర్తింపు రావట్లేదు. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణే. ఆయన నోరు తెరిచి మాట్లాడితే జరుగుతున్నటువంటి పరిణామాలు నేపథ్యంలో ఆయన వాయిస్ రేజ్ చేయాలి, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది అని. కానీ ఎక్కడా కూడా ఆయన మాట్లాడలే. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను కులం కోసమో లేకపోతే దేనికోసమో పని చేయట్లేదు, ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను అన్నారు. మరి ఎన్నికలకు ముందు ఏదైతే కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా పిలుచుకునేటువంటి భావించేటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన పేరుతో ఓట్లు సాధించినటువంటి ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాం, మనల్ని ఎవడు ఏం చేయలేడు అన్న విధంగా వారి ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. ఇక్కడ కనీసం ఆయన గురించి కూడా ప్రస్తావించారు. ఏదైతే మరి ఒక బలమైనటువంటి నాయకుడిగా వంగవీటి మోహనరంగా గారిని చూస్తున్నారు కదా, ఆ రోజు ఆయన చంపేస్తారని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఈ కాపు నేతలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఆయన్ని కాపాడుకోలేకపోయారు, ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు ఎందుకు అని. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి కాపు సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ ఆయన మాటలను బట్టి. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభల్లో వంగవీటి పేరును వాడుకున్నటువంటి ఈ కూటమి నేతలు కనీసం ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించట్లేదు.
ఈ సందర్భంలో ఒక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాక్షాత్తు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచార సభలో వంగవీటి రాధాబాబుని డయాస్ మీదకి పిలిచి, వేదిక మీదకి పిలిచి ఆయన భుజం మీద చెయ్యి వేసి, రాధాకు నేనున్నాను, వంగవీటిని అభిమానించేటువంటి వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అనేక రకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తుంది అన్నారు. నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. కానీ ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట కానీ ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అనేటువంటి అసంతృప్తి ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేసే విధంగా చర్చకి దారితీశాయి. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ. అంటే కాపు సామాజిక వర్గం జనసేనకు అవసరం లేదు, కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అక్కర్లేదు ఈ కూటమి నేతలకు. మేము లేకుండానే మీరు అధికారంలోకి వచ్చారా, మేము సపోర్ట్ చేయకుండానే మీరు వచ్చారా, అదే నాకు కాపు కులం సపోర్ట్ చేసి ఉంటే 2019 ఎన్నికల్లో నేను 2 చోట్ల పోటీ చేశాను, 2 చోట్ల గెలవాలి కదా అన్నటువంటి మాటలను కూడా వారు ఏదైతే అంశం ఉందో బాధపడుతున్నారు. తమిళనాడు రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు, తమిళనాడులో విజయ్కి వచ్చినటువంటి ఫలితాలు అది వేరు, ఇక్కడ వేరు, అంతేగాని కాపు సామాజిక వర్గానికి సంబంధించి నాకు సపోర్ట్ చేశారు, వారికి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇక్కడ ఆయన ఏ ఆలోచనతో మాట్లాడారు అనేది మనకు తెలియదు రాజకీయంగా, కానీ కనీసం ఆ అంశాన్ని ప్రస్తావించకుండా దాన్ని కప్పుబుచ్చుతూ మాట్లాడినటువంటి మాటలనే ఇప్పుడు వక్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. లాంటి క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి నాయకుడు దాసరి రాముతో మా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు హాట్ సీట్ చేశారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడాలి, చూసి మీ కామెంట్స్ కూడా ఆ హాట్ సీట్కి మీరు తెలియజేయాలి. ఎందుకంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసినటువంటి మేము మా పట్ల ఎందుకు జనసేనని పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో మాట్లాడుతున్నారు అనే బాధతో మేము మాట్లాడుతున్నాం అనేది ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే ఒక రకమైనటువంటి విధానంతో మా నాయకుడిగా మేము చూసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ సీఎం సీట్లో చూడాలని మేము కోరుకుంటుంటే ఆయన పక్క పార్టీ వారికి దాసోహమై ఏదేదో మాట్లాడుతున్నారు, ఆ విధానం మార్చుకోవాలి అనేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా రాజకీయ వర్గాలు కానీ అలాగే పొలిటికల్ అనలిస్టులు కూడా భిన్నమైనటువంటి రీతిలో దీని మీద డిస్కస్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్తో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది కాపు సామాజిక వర్గంలో, మరి ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి స్థాయిలో ఆసక్తికరమైనటువంటి చర్చ. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇప్పటికే జనసేనలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎక్కడా కూడా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత దక్కట్లేదు. జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, వారికి కూడా అన్యాయం జరుగుతుంది. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా అన్యాయం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే ఈ సమస్య వచ్చేది కాదు అనేది. అంటే సొంత పార్టీ అభిమానించేటువంటి నాయకుడిపైనే ఇప్పుడు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఖచ్చితంగా హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ కార్యక్రమం చూడండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ.